ఓకే. నీ నంబర్ పంపిస్తావా? నీ ఒరిజినల్ ఫోటో పంపిస్తే ఇస్తా. అయితే నీ ఫోటో కూడా పంపించు. కమాన్ కమాన్. కమోన్ ఆంటీ. కిరణ్, అమ్మా, ఏం అర్థం కావట్లేదు. ఏంట్రా ఇట్లా చేసాడు? బాధగా ఉందిరా. ఇంటర్నెట్ అనేది ఒక ఫీవర్ లాంటిదైతే చాటింగ్ అనేది ఒక వైరస్ లా వ్యాపిస్తుంది. బిడ్డకి రూపాన్నిచ్చి ఊపిరి పోసిన నేనే నా కనుపాపని తెలుసుకోలేకపోయాను. తప్పు చేసి తనువు చాలించుకుంటున్నాను. అదే తప్పు ఇంకెవ్వరూ చెయ్యకండి. మాతృమూర్తికున్న విలువను చంపేయకండి ప్లీజ్. చూశారుగా, దూరంగా ఉన్నవారిని దగ్గర చేసేది ఫేస్బుక్, కానీ ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళని ఈ లోకానికే దూరం చేసింది. పెట్టండి, మీ ఒరిజినల్ ఫొటోస్ పెట్టి చాటింగ్ చేసుకోండి. లేకపోతే తల్లో చెల్లో అన్నో తమ్ముడో ఎవరికెవరో తెలియదు. అదే జరిగింది ఇక్కడ కూడా. ఎవరో తెలియకుండా చాటింగ్ చేసుకుంటే ఏ న్యాయశాస్త్రంలోనూ దానికి శిక్ష లేకపోవచ్చు. కానీ తెలుసుకున్న రోజున వీళ్లకు వీళ్లు వేసుకునే శిక్ష చాలా పెద్దది. సోషల్ మీడియా